ఒకప్పుడు ఒక విస్తారమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఆ సంవత్సరం వేసవికాలం చాలా క్రూరంగా మారింది. చెరువులు ఎండిపోయాయి, పచ్చని చెట్లు మూడుబారాయి, ఆకులు నేలమీద పడిపోయాయి. ఆ అడవిలో జెన్నీ అనే ఒక చిన్న గువ్వ ఉండేది. ఆమెకి 2 పిల్లలు, చిట్టి మరియు పండు. పక్షులు, జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. అమ్మా, ఆకలిగా ఉంది. అమ్మా, చాలా దాహంగా ఉంది. బంగారం, మీరు ఇక్కడే ఉండండి. నేను గింజలు, నీళ్లు ఈసుకుని వస్తాను. త్వరగా తిరిగి వస్తాను. జెన్నీ మండుతున్న ఎండలో బయలుదేరింది. తిరిగి వచ్చిన జెన్నీ గూడు చూసి షాక్ అయింది. గూడు మొత్తం వేడి వల్ల నిప్పులా మండుతోంది. అమ్మా, గాలి కూడా వేడిగా తగులుతోంది. ఊపిరాడట్లేదు. అయ్యో, నా పిల్లలు, ఆగండి బంగారం, నేను వెంటనే నీళ్లు తెస్తాను. నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళిన జెన్నీ దారిలో ఒక ముసలి గువ్వను చూసింది. ఆమె ఎండదెబ్బకి పడిపోయింది. నీళ్ళు, కొంచెం నీళ్ళు. అమ్మమ్మా, ఇవి నా పిల్లల కోసమైనా. మీకిప్పుడు అవసరముంది. ముందు మీరు తాగండి. ముసలి గువ్వ నీళ్లు తాగి మెల్లగా కళ్ళు తెరిచింది. నువ్వు మంచి మనసున్నవు బిడ్డా, నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ రాత్రి పండు ఒళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి. వేడి తీవ్రంగా పెరిగింది. నా పిల్లలకు ఏమైంది? నేను ఎలా కాపాడాలి? తరువాత రోజు జెన్నీ నిరాశగా కూర్చుంది. అప్పుడే అదే ముసలిగువ్వ తిరిగి వచ్చింది. అమ్మమ్మ, నా పిల్లలు ఈ వేడి తట్టుకోలేకపోతున్నారు. ఎండుగడ్డితో చేసిన గూడు ఈ ఎండను ఆపలేదు. నువ్వు తడిమట్టితో ఒక ఇల్లు కట్టు. వేప ఆకులను పైకప్పుగా వెయ్యి. అది లోపల చల్లగా ఉంచుతుంది. నీ పిల్లలను కాపాడుతుంది. జెన్నీ వెంటనే పని మొదలుపెట్టింది. నది దగ్గర్నుంచి తడిమట్టిని తెచ్చింది. అది పడిపోయింది. మళ్ళీ ప్రయత్నించింది. నేనాగను, నా పిల్లల కోసం ఏదైనా చేస్తాను. చివరికి ముసలి గువ్వ సహాయంతో ఒక అద్భుతమైన మట్టి ఇల్లు నిర్మించింది. వేప ఆకులతో పైకప్పు వేసింది. లోపల చల్లని ఇసుక పరచింది. అమ్మా, ఇక్కడ ఎంత చల్లగా ఉందో. బయట వేడిగా ఉన్నా ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు సురక్షితంగా ఉండొచ్చు. కొద్ది రోజులకు ఎండలు మరింత పెరిగాయి. ఇతర పక్షుల గూళ్ళు కూలిపోయాయి. జెన్నీ, మాకు కూడా సహాయం చెయ్యి. ఎందుకు భయపడుతున్నారు? మనమందరం కలిసి ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలం. రండి, అందరూ లోపలికి రండి. ఇక్కడ మీకు కూడా చోటుంది. అన్ని పక్షులు జెన్నీ మట్టి ఇంట్లో చేరాయి. ఆ చిన్న ఇల్లు అందరికీ ఆశ్రయమయ్యింది. కొన్ని రోజులకు వర్షం పడింది. అడవి మళ్లీ పచ్చగా మారింది. జెన్నీ చూపిన దారి చూసి ఇతర పక్షులు కూడా మట్టి ఇల్లు కట్టడం నేర్చుకున్నాయి. ఆ రోజునుంచి ఆ అడవిలో ఎవ్వరూ ఒంటరిగా ఉండలేదు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. దయ ఉన్న హృదయం ఎప్పుడూ ప్రపంచాన్ని మార్చగలదు. మీకు మంచి మంచి కథలు కావాలా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.